హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సండే కదా, ఇవాళ ఏంటండి అనేసి అంటున్నారా? స్పెషల్ ఉంది, చెప్తాను చూడండి. ఓకే. ఇంకోటి ఏంటి అంటే, మన ఛానల్లో ఇప్పుడు సెన్సెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఐ మీన్ వీక్లీ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది కదా. ఆ మూమెంట్ అనేది లాస్ట్ వీక్ ఎలా ఉంది, ఈ వీక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వాటి గురించి మాట్లాడదాం. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీలో 10 అటెంప్ట్స్ అనేది ఓవరాల్గా ఉన్నాయి. అందులో 9 అటెంప్ట్స్ అనేది క్లియర్ అయిపోయి. ఓకే. ఇంకొక 1 అటెంప్ట్ అనేది హోల్డ్లో ఉందండి. అఫ్కోర్స్ దాని గురించి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఒకసారి చూద్దాము, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో 3 వేరియేషన్స్ కదా. సో సెకండ్ వేరియేషన్ అనేది రన్నింగ్లో ఉంది. సో ఏంటి అంటే కొంచెం దాని గురించి చిన్నగా మాట్లాడుకుందాం అంతే. కాకపోతే వీక్లీ వైజ్లో ఎక్స్పెషల్లీ సెన్సెక్స్లో లాస్ట్ వీక్ కొంచెం ప్యానిక్ అయ్యారు కదా. ఓకే ఫైన్. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎలా మూమెంట్ ఇచ్చినా కూడా రిజల్ట్ అయితే లాస్ట్లో పాజిటివ్గా ఉందా లేదా అదొక్కటి మీరు చూడండి. ఓకే. ఫస్ట్ అయితే ఆప్షన్ చైన్కి వెళ్దాం పదండి. చూడండి, సెన్సెక్స్లో నెక్స్ట్ వీక్ అంటే డిసెంబర్ 20 ఎక్స్పైరీ ఎలా ఉంటుంది అండ్ ఫస్ట్ ఇప్పుడు నేను క్లయింట్స్కి కాదు, మన ఛానల్లో ఫస్ట్ చెప్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే 1300 పాయింట్స్ రేంజ్లో నేను వ్యూ పాయింట్ ఆఫ్లో చెప్పడం జరుగుతుందండి. ఒకసారి కాల్స్ అనేది మీరు యాడ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మిమ్మల్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమని చెప్పట్లేదు. జస్ట్ మీరు ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్యాండిల్స్ గురించి లేకపోతే న్యూస్ బేస్లో ఎలాంటి ఎడ్యుకేషన్ పర్పస్లో అయితే మీరు వింటున్నారో అలాంటి ఒక దాంట్లో ఒక డిఫరెంట్ టైప్ ఇది. ఓకే. సో ఇందులో కూడా మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుంది ఈ స్ట్రక్చర్స్ వల్ల అని మీరు అనుకుంటే అబ్జర్వ్ చేశాక మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూ పాయింట్ ఆఫ్లో మీకు ఎవ్రీడే అప్లోడ్ అనేది చేస్తాం మేము వీడియో. ఓకే. లేదు మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. ఓకే. ఓకే ఫైన్, కమ్ టు ద పాయింట్. ఇక్కడ 81,600 పుట్. ఓకే. 81,600 పుట్టును 82,600 కాల్. ఈ 2 కాల్స్ మీరు ఒకసారి యాడ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? వీడి యొక్క డైరెక్షన్ అనేది ఎలా ఉంది అంటే ఈ స్ట్రక్చర్ అనేది ఎండ్ ఆఫ్ ద వీక్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఫ్లక్చువేషన్స్ అనేది అవుతాయి అనేది చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. మీకు కంపల్సరీగా ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం పదండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో 53,400 కాల్ ఉన్న 52,600 పుట్. ఓకే. సో ఈ 2 కాల్స్ అనేది యాడ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకే ఫైన్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి సెకండ్ వేరియేషన్ అంటే మంత్లీ వైజ్లో బ్యాంక్ నిఫ్టీలో ఏమని చెప్పాను, ఫస్ట్ వేరియేషన్లో ఏమో 1200 to 1400 రేంజ్లో ఉంటుంది. సెకండ్ వేరియేషన్లో ప్రైజ్ యాక్షన్స్ చెప్తున్నాను నేను. ఓకేనా? స్ట్రైక్స్ కాదు, ప్రైజ్ యాక్షన్స్. తర్వాత సెకండ్ వేరియేషన్లో 8 to 900 ఉంటుంది. అగ్రెసివ్ అయితే 10 కూడా ఉండొచ్చు. థర్డ్ వేరియేషన్ మాత్రం ఎటు చూసుకున్న 400 to 450 రేంజ్లో మాత్రమే. అంటే వేరియేషన్స్ అనేది 3 టైప్స్లో ఉంటాయి మంత్లీ వైజ్లో. ఓకేనా? వీటిని మీరు క్యాండిల్స్లో రిప్రజెంట్ చేయాలి అంటే ఎవ్రీడే క్యాండిల్ ఎలా పడుతుంది అని చూడాలి. లేకపోతే స్ట్రక్చర్స్ని కాకుండా ఒక వే డైరెక్షన్లో అంటే కాలర్ పుట్ మీ ఇంటెన్షన్లో ఏదైతుందో అటు సైడ్ మూవ్ అవుతుంది అనేసి మీరు అనుకున్నప్పుడు మీరు స్ట్రైక్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, కాలర్ పుట్ అనేది ఏ ప్రైజెస్లో తీసుకుంటారు, మన టార్గెట్ అనేది ఎలా ఫిక్స్ చేస్తారు, ఒకసారి ఆలోచించండి మీరే. ఓకేనా? చూడండి, క్యాండిల్స్ గురించి ఒకసారి మన ఫ్రైడే క్యాండిల్ అనేది రిప్రజెంట్ అయింది కదా, దాన్ని కరెక్ట్గా చూడండి. ఇలాంటి ఒక మంచి మూవ్ వచ్చే ముందు ఒక ఆల్మోస్ట్ 5 క్యాండిల్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ ఫ్రైడే టు లాస్ట్ థర్స్డే వరకు. అంటే ఒక కన్సల్టేషన్ అండ్ ఇక్కడ మీరు చాలా క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవి కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అంటే బయ్యర్ ఎక్కడున్నాడు, సెల్లర్ ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటుంది, ఎక్కడి నుంచి ఒక మంచి మూవ్ రావడానికి పాసిబిలిటీ ఉంది, ఇవన్నీ చూడాలి. మార్కెట్ కన్సల్టేషన్ అవుతుంటే నిజంగా ఇది కన్సల్టేషన్ అవుతుందా లేదా అనేది ఎండ్ ఆఫ్ ద డే తెలుస్తుంది. ఆ మార్కెట్లో క్యాండిల్ యొక్క రిప్రజెంట్ని బట్టి చెప్తాము. కానీ బిఫోర్ 9:15కి ముందు
ఇక్కడ చాలా వరకు ఏమనుకున్నానంటే జాక్‌పాట్ కాల్ అనేసి, లేకపోతే ఒక మంచి మూవ్‌మెంట్ అని ఇవి కాదు. దానికి ముందు ఉన్న డేస్‌లో ఎలాంటి కన్సల్టేషన్ అయింది, ఎలాంటి మార్కెట్ అనేది కనిపిస్తుంది అక్కడ. మనకి ఎలాంటి క్యాండిల్స్ అనేవి రిప్రజెంట్ అవుతున్నాయి. వాటిని చూడండి ఒకసారి మీరే. చూడండి ఆల్మోస్ట్ 5 డేస్. ఓకేనా? 5 డేస్ ఎలాంటి మూవ్‌మెంట్ లేదు. చాలా వరకి ప్రైజెస్ అన్నిటిని గూడా అంటే కాల్ సైడ్, పుట్ సైడ్ ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ అన్నిటిని గూడా చాలా వరకు తగ్గాయి ఇగ. ఇంకొక ఆప్షన్ లేదింకా మార్కెట్‌కి. ఎటైనా ఒక సైడ్ కంపల్సరీగా మూవ్ అవ్వాల్సిందే. ఓకేనా? నేను ఫ్రైడే రోజు లేకపోతే థర్స్‌డే రోజన్నా కంపల్సరీగా ఒక మూవ్‌మెంట్ అనేది ఇస్తదండి. ఎటైనా ఒక సైడ్ బ్రేక్ చేస్తది కంపల్సరీగా. హై అండ్ లో గూడా నేను చాలా క్లియర్‌గా చెప్పానిక్కడ. ఓకేనా? సపోర్ట్ రెసిస్టెన్స్ గాదవి. జస్ట్ హై అండ్ లో. అంటే ఒకవేళ ఇంటెన్షన్ అనేది మనం ఎలా చూస్తాము? ట్రెండ్ అనేది అప్ సైడ్ ఉండొచ్చు. లేదంటే డౌన్ సైడ్ ఉండొచ్చు. కాకపోతే డైరెక్షన్ అనేది కంపల్సరీగా వన్ వేలోనే ఎళ్ళిపోదు. కొంచెం కన్సల్టేషన్ అవుతుంది. లేకపోతే వోల్టాలిటీ అవుతుంది. సో, అలా అయ్యి డౌన్‌కొచ్చినా డౌన్ సైడే అంటారు. డౌన్ ట్రెండ్ అంటారు. అప్ సైడ్ ఎళ్ళినా అప్ సైడ్ అంటారు. అప్ డౌన్ అంటారు. సారీ, అప్ ట్రెండ్ అనేసి అంటారు. అంటే చాలా వరకు ఏంటి అంటే నేమ్స్ ఏమంటున్నారు? ఎలాంటి నేమ్స్ ఉన్నాయి? ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ అన్నిటిని గ్యాదర్ చేయడం గాదు గదా! క్యాండిల్స్‌ని ఇక్కడ కంపల్సరీగా క్యాండిల్స్‌ని డిపెండ్ చేసుకొని ఎస్పెషల్లీ ఎఫ్ఎన్ఓలో ఆహ్, స కాల్ సైడ్ అయినా, పుట్ సైడ్ అయినా ఆర్డర్స్ ప్లే చేసేటప్పుడు మీకు డైలీ గాదండి. చాలా వరకు ఏంటి అంటే నా అడ్వైస్‌గా నేనేమనుకుంటున్నా అంటే వీక్లీ క్యాండిల్ అనేది బెస్ట్. ఓకే. ఎప్పుడు గూడా డైరెక్షన్ అనేది వన్ వేలో వెళ్తున్నా, లేపోతే కన్సల్టేషన్ అవుతున్నా, వోల్టాలిటీలో ఉన్న వీక్లీ క్యాండిల్‌లో రిప్రజెంట్ అనేది మనం చేయొచ్చు. ఇంకొకటేంటి అంటే, నేను అంతకుముందు వీడియోలో చెప్పాను బేసిక్స్ వీడియోస్‌లో. ఏమని? మనకి క్యాండిల్స్‌లో 3 టైప్సే ఉంటాయి. దోజీ క్యాండిల్, మీడియం క్యాండిల్, అగ్రెసివ్ క్యాండిల్. ఓకే. సో, ఈ క్యాండిల్‌ని మీరేమనుకుంటున్నారు? లాస్ట్ ఫ్రైడే యొక్క అంటే ఆ ఫ్రైడే రోజు జరిగిన మార్కెట్‌లో జూసిన వాళ్ళెవరైనా గూడా అగ్రెసివ్ క్యాండిల్ అనుకున్నారు. కాదు. మీడియం క్యాండిలే ఇది. ఓకేనా? కాకపోతే ఏంటి అంటే రిప్రజెంట్ అనేది అలా ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ద వీక్ ఎలా ఉంది? దోజి క్యాండిల్ క్రియేట్ అయిపోయింది. అంటే టెయిల్ అనేది ఎక్కువుంది. బాడీ అనేది తక్కువుంది. సో, ఎప్పుడు అందుకే నేనేమన్నాను క్యాండిల్స్‌ని దోజి క్యాండిల్ వేరియేషన్‌లోనే జూడండి. ఎలాంటి క్యాండిల్ అయినా గూడా మీరు దోజి క్యాండిల్ ఇంటెన్షన్‌లో పెట్టుకొని ఎఫ్ఎన్ఓలోకి ఎంటర్ అయితే కంపల్సరీగా అక్కడ ఏంటి అంటే మీరు పానిక్ అవ్వరు. ఓకే. వన్ వే డైరెక్షన్ అనేది చాలా చాలా రిస్క్. చాలా క్లియర్‌గా చెప్తాను. అందుకే అలాంటి వన్ వే డైరెక్షన్ గాకుండా ఈవెన్ మమ్మల్ని ఫాలో అవ్వండి, మాతోనే ట్రావెల్ అవ్వండి అని మేము చెప్పట్లేదు. మీరు నేర్చుకోవాలి. మీ క్యాపిటల్‌ని మీరు సేవ్ జేసుకోవాలి. మంచి హెల్తీ రిటర్న్స్ అనేది స్టాక్ మార్కెట్‌లో ఎర్న్ చేయాలి అనుకుంటే కొన్ని ఏంటి అంటే బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్‌లో ఏంటి అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అని, ప్యాటర్న్స్ అనేసి లేకపోతే పివో పాయింట్స్ అని, న్యూస్ బేస్డ్ ఇవన్నీ అనుకుంటున్నారు. ఇవన్నీ మీ బ్రెయిన్‌లో నింపకండి. ఎందుకంటే ఇదంతా చెత్తే. ఓకేనా? ఎందుకంటే అవి 100కి 10% గూడా వర్కౌట్ అవ్వవు. నేను చెప్తున్నాను అనేసి కాదు. చాలా వరకి చాలా ఛానల్స్‌లో ఇవే చెప్తున్నారు గదా! హానెస్ట్‌గా మాట్లాడుకుందాం. జిరోదా సీఈఓ సార్ ఒక మీటింగ్ అనేది అంటే అక్కడ అటెండ్ అయినప్పుడు చాలా క్లియర్‌గా చెప్పారు. మా జిరోదాలో అంటే ఎవరైతే డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేశారో చాలా వరకు 80% వరకి లాసెస్‌ని పోస్ట్ చేస్తున్నారు అనేసి తను ఓపెన్ చెప్పాడు. అంటే మీరే అర్థం చేసుకోండి. అక్కడ 80% ఆఫ్ రీటైలర్సే ఉన్నారు. రీటైలర్స్ 80% ఒక జీరోదా అకౌంట్‌లో ఉన్న వాళ్ళు బ్రోకరేజెస్ మాత్రమే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన రీటైలర్స్ మాత్రమే 80% లాస్ అవుతున్నారు అనేసంటే, బ్రోకరేజ్ కంపెనీస్ మన కంట్రీలో ఎన్నున్నాయి? మన స్టేట్‌లో ఎన్నున్నాయి? సో, అందులో ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? ఒకసారి మీరు చూడండి. ఇవన్నీ ఆలోచించే సెబీ ఏం చేసిందంటే ఆహ్, ఈ లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడం, లేకపోతే వీక్లీ నుంచి మంత్లీకి కన్వర్ట్ చేయడం. క్యాపిటల్ అనేది అంటే ఇప్పటి వరకు ఉన్న క్యాపిటల్‌ని మళ్ళీ ఇంక్రీజ్ చేసి ఇవన్నీ ఏంటి అంటే
మన రీటైలర్స్‌ని లాస్ జేస్తున్నారు. లేకపోతే ఎంటర్ గాకుండా ఎగ్జిట్ జేస్తున్నారు. కాదు. ఇక్కడేంటంటే భయం అనేది ఉండాలి మార్కెట్‌లో. ఇప్పుడు మీకు రూ. 10కి స్టాక్ వస్తాంది అంటే, మహా అంటే రూ. 1000 గదా! ఏమవుతుందిలే, పోతే పోనీ రూ. 1000 అనుకుంటాం. అలాంటి వేలు ఎన్ని పోయి ఉంటాయి? ఒకసారి ఆలోచించండి. అంతేనే గదా! సో, అలా నష్టపోతున్నారు రీటైలర్స్ అన్నట్టుగా అలా గాదు. కొంచెం ఎక్స్‌పీరియన్స్‌తోని లేకపోతే నేర్చుకున్నాకనే వీళ్ళు ఎంటర్ అవ్వాలి అంటే, క్యాపిటల్ అనేది కొంచెం ఎక్కువుంటే భయపడతారు. అంత ఫాస్ట్‌గా, అంత అగ్రెసివ్‌గా రారు. కొంచెం నేర్చుకుంటారు అనే ఒక పాజిటివ్ వేలో మాత్రమే ఇలాంటి ఒక డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా? దీన్ని చాలా వరకు నెగెటివ్ అనుకుంటాం. నెగెటివ్ ఎవరికవుతదండి? ఇప్పటి వరకు ఒక 10,000, 20,000 పెట్టి పోగొట్టుకున్న వాళ్ళకి నెగెటివ్ అనిపిస్తది. కానీ మీకింకా నష్టపోకుండా మిమ్మల్ని అక్కడ సెబీ వాళ్ళనేవాళ్ళు స్టాప్ జేశారు. ఓకేనా? మీరు ఇక్కడ ఎంటర్ అవ్వాలి అంటే మీరు క్యాపిటల్ అనేది ఎక్కువుండాలి అని చెప్పిన ఆ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇక్కడ చాలా క్లియర్‌గా ఉంటది. ఓహ్! ఇంత అమౌంట్ ఉండాలి ట్రేడింగ్ జేయాలంటే. ఇన్ కేస్ అక్కడ లాస్ వస్తే ఎలా ఉంటది? ఇప్పుడు ఒక రూ. 1000 పోయినప్పుడు ఏమనిపియదు. అక్కడ 10,000 ఇంకో 0 కలిపితే పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తాం గదా! అంతేనే గదా! రూ. 1000కి ఏమొస్తది? వన్ డేలో అయ్యే ఖర్చు కాదులే, ఎక్స్‌పెన్సెస్ చాలా ఉంటాయి, వేజెస్ అవన్నీ గదా అనిపిస్తది. కానీ 10,000 అయినప్పుడు అక్కడ 1,00,000 అయినప్పుడు సో, ఇక్కడ ఆ భయం అనేది ఉంటది. ఆలోచిస్తాం మనం గూడా. ఇక్కడ నిజంగా 10,000 పెట్టొచ్చా? అంత వాల్యూ ఉందా? మనకంత ఓకేనా? మనం ఇక్కడ చేయగలుగుతామా? లేదా? సస్టైన్ అవుతామా? మనం అనుకున్నట్టుగా ప్రాఫిట్ ఒస్తదా? ఇన్ కేస్ లాస్ ఒస్తే ఎలా ఉంటది? ఎందుకంటే స్టాప్ లాస్‌లు పెడతాం గదా మనం. సో, బిగినర్స్ చాలా వరకు అంతే. స్టాప్ లాస్ పెడతాం గదా! ఈ స్టాప్ లాస్ హిట్ అయితే ఎంత లాస్ అవ్వ లాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. మళ్ళీ ఇంత అమౌంట్ లాస్ అయినామనుకో ఒకవేళ, మళ్ళీ క్యాపిటల్ అనేది యాడ్ చేయాల్సొస్తది. సో, తీసుకునే డెసిషన్ అనేది కొంచెం టైం తీసుకొని ఆలోచిస్తారు. సో, ఇలాంటి ఒక డైరెక్షన్‌లోకి రీటైలర్స్ రావాలి అనే ఆలోచనలో మాత్రమే ఈ చేంజెస్ అనేది జేశారు. ఓకే. అదంతా గూడా జస్ట్ మన బెనిఫిట్ కోసమే. ఎస్పెషల్లీ ఎఫ్ఎన్ఓలోనే చాలా లూజ్ అవుతున్నారండి. వేరే స్టాక్స్‌లోనో స్వింగ్ ట్రేడ్స్ గాదు. ఎఫ్ఎన్ఓనే. ఎందుకంటే లాట్సే తక్కువుందనేసి చిన్న క్యాపిటలే గదా అనేసి అట్లా పెట్టేస్తున్నారు. అలా ఎన్ని సార్లు పోగొట్టుకున్నారో పోయిన వాళ్ళకి చాలా వరకు తెలుసు. సో, ఇవన్నీ ఇప్పటికన్నా ఆపాలి వాళ్ళు అనే ఇంటెన్షన్‌లో పాజిటివ్ వేలో మన ఇండియా ఎకానమీ అనేది దెబ్బతింటుంది స్టాక్ మార్కెట్ వల్ల అనేసి వాళ్ళకనిపిచ్చింది. ఎందుకంటే ఎఫ్ఏ వాళ్ళు, డీఐ వాళ్ళు ఇద్దరూ బెనిఫిట్స్ ఉన్నాయక్కడ. అంటే వాళ్ళకెంతో కొంత ప్రాఫిట్ ఒస్తుంది. రీటైలర్స్‌కి మనం లూజ్ అవుతున్న మనీ వాళ్ళకి గెయినింగ్ అవుతుంది గదా! సో, ఇక్కడ ఇలా ఎందుకు జరగాలి అన్నట్టుగా ఇవన్నీ చేంజెస్ జేశారు. ఓకే. నెగెటివ్‌గా చూడడం పక్కకు పెట్టేసి, ఆపర్చునిటీ అనేది ఎప్పటికి ఉంటది స్టాక్ మార్కెట్‌లో. మీరు నేర్చుకోండి. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు నేను నేర్చుకున్న స్ట్రక్చర్ అనేది నాకు అర్థమై ఉంటుంది. ఇంకొకరికి ఇంకొక డైరెక్షన్‌లో ఉంటది. ఎఫ్ఎన్ఓలు ఇవన్నీ ఎందుకు స్వింగ్ ట్రేడ్స్ చేద్దాం అనుకునే వాళ్ళుంటారు. లేకపోతే సాలరీ బేస్డ్‌లో అనుకోండి. సమ్ అమౌంట్ అనేది మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దాం. లేకపోతే కొంచెం నాలెడ్జ్ ఉంటే మంచి కంపెనీస్ చూద్దాము. వాటిలో ఇన్వెస్ట్ చేద్దాము. మనకి ఏంటి అంటే టైమ్ ఉంటుంది గదా! లాంగ్ టర్మ్ టైమ్ గాబట్టి, రేపటి రోజున పిల్లలకు ఫ్యూచర్‌కి లేకపోతే మనకైనా రేపటి రోజున దేనికైనా యూజ్ అవుతుంది. అలా ఆలోచించుకునే వాళ్ళుంటారు. అంటే ఎవరి డైరెక్షన్‌లో వాళ్ళ కరెక్ట్‌గానే ఉంటారు. కాపోతే ఎఫ్ఎన్ఓ వచ్చేసరికి ఇక్కడ అగ్రెసివ్‌గా ఉంటది. క్యాపిటల్ చిన్నగా అనిపిస్తది. లాసెస్ ఎక్కువ పోస్ట్ చేస్తారు. మెంటల్ స్ట్రెస్ ఎక్కువుంటది. ఇవన్నీ ఎఫ్ఎన్ఓలోనే ఉన్నాయి చాలా వరకి. సో, అందుకే చాలా చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు నేర్చుకొని రండి. ఇప్పుడు మీరేదైనా ఒక బిజినెస్ చేయాలి అంటే దాని మీద మీకు ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, అవగాహన ఉండాలి, తెలిసుండాలి. ఆఫ్‌కోర్స్ ఇవి 3 ఒకటే. కాపోతే నార్మల్‌గా చెప్తున్నాను.
అక్కడ అసలు ఏం జరుగుతుంది? అక్కడున్న ఎక్కడైనా గూడా ఒక లాజిక్ ఉంటది. మార్కెట్‌లో అయినా, లేకపోతే బిజినెస్‌లో ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా ఒక లాజిక్ ఉంటది. ఇంకో అంటే స్టాక్ మార్కెట్‌ని పక్కకు పెడితే, ఇంకొక బిజినెస్‌లో ఇంకొక పర్సన్ మీద డిపెండ్ అవ్వాల్సొస్తది. ఇప్పుడు ఒక షాప్ పెట్టుకున్నాం. అక్కడేంటి అంటే డైలీ ఒక 5,000 వరకి వాళ్ళకి ఓకే. పర్లేదు వస్తున్నాయి 5,000 డైలీ అనుకుంటే ఓకే. ఎండ్ ఆఫ్ ద మంత్ సమ్ ప్రాఫిట్ కనిపిస్తది. అలా గాకుండా ఒక 2, 3 డేస్ అసలు ఎలాంటి అంటే కస్టమర్స్ ఎక్కువ రాలేదు వాళ్ళ షాప్‌కి. అంత నీడ్ లేదనిపిచ్చింది. ఒక 1,000 తప్పించి అంత మంచి రాలేదు. ఒక 3 డేస్ అనుకోండి. లాస్ అయినట్టా అండి? లేదు. ఎండ్ ఆఫ్ ద మంత్ వాళ్ళు ప్రాఫిట్‌లోనే ఉంటారు. అంటే ఆ 3 డేస్ ఆగడం వల్ల 30 డేస్ మంత్‌లో అనుకుంటే మిగిలిన 27 డేస్ అయితే అంటే మంచిగానే వచ్చినాయి గదా! అమౌంట్ అయితే. సో, ఇవి కవర్ అయ్యాయా లేదా? ఎండ్ ఆఫ్ ద మంత్ చూడండి. అలాగే సెన్సెక్స్ అయినా, బ్యాంక్ నిఫ్టీలో అయినా ఎఫ్&ఓ చేసేవాళ్ళు ఏ ఏ సెగ్మెంట్ తీసుకున్నా గూడా ఎండ్ ఆఫ్ ద మంత్ అనేది ఇంపార్టెంట్. వీక్లీలో ఉన్నా, మంత్లీలో ఉన్నా. ఓకేనా? సో, ఆ డైరెక్షన్స్‌లో లాజిక్‌గా కనెక్ట్ అవ్వండి మార్కెట్‌కి. లాజిక్‌గా థింక్ చేయండి. ఆ వే అనేది ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ మార్కెట్‌కి. ఎమోషనల్‌గా అస్సలు కనెక్ట్ అవ్వమాకండి. మీరు ఎమోషనల్‌గా స్టాక్ మార్కెట్ కనెక్ట్ అవుతున్నారంటే, మీరక్కడ పెడుతున్న క్యాపిటల్‌ని చూసారా? దాని యొక్క భయం. ఎందుకంటే అవి లోన్ తీసుకోవచ్చో, లేకపోతే చిట్టీస్ ఏసో, లేకపోతే ఇంకెక్కడనైనా తీసుకొచ్చి పెట్టడం. ఇలా చేస్తున్నారు కాబట్టి నెల నెలొచ్చిందంటే కట్టాలి గదా! ప్రాఫిట్ రావాలి గదా! సో, ఈ మనం కట్టే ఈ అమౌంట్ కాకుండా ఇంకొంచెం మన క్యాపిటల్ అంటే, మన క్యాపిటల్ మీద మనకు గెయినింగ్ అనేది ఉండాలి గదా! ఇవన్నీ మైండ్‌లో తిరగడం వల్ల ఏంటి అంటే, మీరు ఎమోషనల్ అయిపోతా ఉంటారు. సో, అవన్నీ పక్కన పెట్టేసి ఒక వీక్‌లో ఎలాంటి ప్రాఫిట్ రాకుండా, ఓన్లీ క్యాపిటల్ సేవ్ అయినా గూడా నెక్స్ట్ వీక్ వస్తదిలే పర్లేదులే అనేసి మూవ్ అవ్వండి. మీకు ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద మంత్ ప్రాఫిట్‌లోనే ఉంటారు. జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేసుకుంటే, దీన్ని మించిన బిజినెస్ అనేది ఇంకోటుండదు. ఓకేనా? మనం ఇంకొకళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఇంకో పర్సన్ మన దగ్గరకొచ్చి, అరే! ఇవి కొనాలి మన షాప్‌లో లేకపోతే వీళ్ళు కొంటేనే మనకు సస్టైన్ అవుతాం. ఇవన్నీ ఏమి లేవు. లాజిక్‌గా మార్కెట్‌లో ఏం జరుగుతుంది దాన్ని ఐడెంటిఫై చేసుకుంటూ మూవ్ అవుతే సరిపోతది. సింపుల్‌గా అనిపిస్తది. కానీ నేర్చుకునేటప్పుడు మాత్రం చాలా బావుంటదనమాట. ఎక్స్‌పీరియన్స్ అనేది ఈజీగా రాదు. ఇప్పుడు ఒక పర్సన్ అనేది చూడండి బిగినర్స్‌లో మేము గూడా లాస్ అయిన వాళ్ళమే. మేము రాగానే ఈ స్ట్రక్చర్ అనేది మాకు దొరికేసి మేము చేసింది గాదు. మా 8 ఇయర్స్ యొక్క కష్టం ఉంది. మేమెంత స్ట్రగుల్ అయ్యాము ఈ 8 ఇయర్స్ అనేది మాకు తెలుసు. కానీ మేము ఆ 8 ఇయర్స్‌లో పెట్టిన ఎఫర్ట్ అనేది మాకిక్కడ రిజల్ట్ ఇప్పుడుంది. మేము రేపటి రోజున మార్కెట్ ఏమవుతుంది అని మేము టెన్షన్ పడము. మాకు రేపు ఆపర్చునిటీ ఇస్తదా? లేదా? అనే వరీ గూడా మాకుండదు. ఆపర్చునిటీ ఇస్తేనే ఎళ్దాము. లేకపోతే లేదు అన్నట్టుగానే మేముంటాము. అందుకే నేను చాలా క్లియర్‌గా చెప్పాను లాస్ట్ వీక్ గూడా. 5 అటెంప్ట్స్ హోల్‌లో ఉన్నాయి సెన్సెక్స్‌లో. ఎవ్వరు టెన్షన్ పడకండి. పానిక్ అవ్వమాకండి. ఖచ్చితంగా థర్స్‌డేనో, ఫ్రైడేనో కంపల్సరీగా మార్కెట్ అనేది ఒక మంచి మూవ్ ఇస్తది. ఎలాంటి అప్ సైడ్, డౌన్ సైడ్ గూడా మీకు చెప్పా నేను. ఓకేనా? ఈ క్యాండిల్స్ నుంచి అప్ సైడ్ ఎళ్ళొచ్చు. డౌన్ సైడ్ ఏదైనా ఒకటి బ్రేక్ చేస్తది. చూడండి ఇవి సపోర్ట్ రెసిస్టెన్స్ కావని గూడా చెప్పా. చేసిందా లేదా? అంటే మండే నుంచి థర్స్‌డే వరకు మైండ్ సెట్ ఒకలా ఉంటది. ఫ్రైడే రోజు ఏమనిపిస్తదంటే ఎక్స్‌పైరీ. ఇవాళ మార్కెట్ ఎలా మూవ్ అవుతదో తెలీదు. మన టార్గెట్స్ హిట్ అవుతాయో లేదో. ఇంకోటేంటంటే నేను చాలా వరకు గమనించాను. ఎక్స్‌పైరీ రోజు ఏం చేస్తారంటే ఆప్షన్ చైన్ ఉంది చూసారా? దాన్ని అనలైజ్ జెయ్యరు. దాని యొక్క లాజిక్ మీరు అర్థం చేసుకోరు. ఏం చేస్తారంటే ఆ వీక్‌లో మీరు కంప్లీట్‌గా కొన్ని కాల్స్ అనేది తీసుకుంటారు కదా! కాల్ సైడ్, పుట్ సైడ్. అవన్నీ ఒక యాడ్ లిస్ట్‌లో యాడ్ చేస్తారు గదా! వాటిని మాత్రమే ఐడెంటిఫై చేసుకుంటూ, వాటిని మాత్రమే చూసుకుంటూ ఉంటారు. కనీసం క్యాపిటల్ అన్నా సేవ్ అవుతదో లేదో, ప్రాఫిట్ అన్నది వస్తదో అవి చూస్తే మీకేం అర్థమైతది? ఆప్షన్ చైన్ చూడండి. ఆప్షన్ చైన్ చూస్తే అసలు మూవ్‌మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఏ రేంజ్‌లో ఉంటుంది? ఎలాంటి ప్రైజెస్ అనేది డిస్‌ప్లే అవుతున్నాయి? ఎక్కడ వోల్టాలిటీ అవుతుంది? మీరు కంపల్సరీగా ఎఫ్&ఓ వాళ్ళు ఇవే పాటించాలి. క్యాండిల్స్ అనేది పనికిరావు. ఇది నేను చాలా చాలా క్లియర్‌గా చెప్తాను. ఎఫ్&ఓలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రైక్స్‌నే చూడాలి. ఆప్షన్ చైన్‌నే చూడాలి.
క్యాండిల్స్‌ని చూస్తే మీకేం అర్థమైతది? ఇప్పుడు ఈ వీక్ మొత్తం ఇలాంటి క్యాండిల్ పడిందబ్బా! ఇది థర్స్‌డే రోజు ఎలా ఉంది? ఒక దోజి క్యాండిల్‌లా ఉంది. అఫ్‌కోర్స్ ఇప్పుడు గూడా ఉంది. కానీ ఎక్కడి వరకుంది? ఇగో ఈ లైన్‌ని గూడా క్రాస్ జేయలేదు. కానీ ఫ్రైడే రోజు ఈ క్రాస్ జేసి ఇక్కడి దాకా ఎళ్ళిపోయి మళ్ళీ రిటర్నొచ్చింది. అనుకున్నారా? లేదు గదా! ఈవెన్ ఇంత చెప్తున్న మేమైనా గూడా ఎటైనా ఒకసారి బ్రేక్ జేస్తుందని జెప్పా గానీ, బ్రేక్ జేసి మళ్ళీ రివర్స్ ఒస్తదని జెప్పామా? అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గాదు. ఇక్కడ 8 గాదు, 18 ఉండని, 80 ఉండని. రేపటి రోజున మార్కెట్‌లో ఏమవుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు. సో, డోంట్ ప్రెడిక్ట్ మార్కెట్. జస్ట్ ఫాలో అవ్వండి అంతే. ఓకేనా? అవి ఆప్షన్స్‌లో చాలా లూజ్ అవుతున్నాం గాబట్టి, ఆ ఆప్షన్స్‌లో ఉన్న లాజిక్స్ ఏంటి అనేది మీరు ఎతకండి. ఇప్పుడు నాకొక స్ట్రక్చర్స్ అనేది నేను జూసుకున్నాను. నాకక్కడ బెనిఫిట్ ఉంది. నాకది చాలనుకుంటున్నాను. మీకింకేమన్నా మీరు కొంచెం నాకన్నా ఎఫెక్ట్ పెడితే, మీకింకొంచెం మంచి రిజల్ట్ రావచ్చు. ఎందుకంటే, ఆపర్చునిటీ అనేది ఒకలా ఉంటది. ఇప్పుడు నేను నా క్యాపిటల్ అనేది నేను కొంచెం తక్కువలో జూస్తాను. నాకు తగ్గట్టుగా అంటే నా క్యాపిటల్‌లో నేనొక 1,00,000 అనుకుంటే, నాకు అందులోనే సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ 2 ఈ 1,00,000లోనే సస్టైన్ అవ్వాలి. ప్రాఫిట్ రావాలి అనుకుంటాను. సో, అందుకే నేను లీస్ట్‌లో ఉన్నాయి. అంటే చాలా తక్కువలో ఉన్న ప్రైజెస్‌లో స్ట్రైక్ ప్రైజెస్ నేను ఎతుకుతాను. మీ దగ్గర కొంచెం క్యాపిటల్ ఎక్కువున్నప్పుడు, మీరు కొంచెం మంచి స్ట్రక్చర్స్‌ని జూడండి. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకుంటది. మీ వ్యూ ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అది మీరు తెలుసుకోగలిగితే మార్కెట్‌లో మీరు కంపల్సరీగా డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు మార్కెట్‌లో. ఓకేనా? సో, సండే స్పెషల్ ఏంటి అన్నాను గదా! మా ఇంట్లో అయితే మటన్ అబ్బా! మరి మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి. ఓకే. స్పెషల్ అంటూ ఏం లేదు. జస్ట్ సండే అంటే కొంచెం ఏంటి అంటే ఫ్రీగా ఉంటాం. మండే నుంచి ఫ్రైడే వరకు ఈ మార్కెట్ మీదనే ఉంటాం గదా! మాకు గూడా ఏమనిపిస్తదంటే స్కూల్‌కెళ్తున్నామా అన్న ఫీలింగ్ ఒస్తది. సండే ఎప్పుడొస్తది, సాటర్‌డే ఎప్పుడొస్తది అని చూస్తా ఉంటాం. ఎందుకంటే కొంచెం రిఫ్రెష్ అవుతాం గదా! మైండ్ అనేది ఎంతైనా గూడా 3:30 తర్వాత గూడా ఒక డైరెక్షన్‌లో ఎక్కడో ఒకాడ మార్కెట్ అనేది మాకు గూడా బ్రెయిన్‌లో ఉండిపోతది. అదే ఫ్రైడే అయిపోయిందనుకోండి, అబ్బా! చాలురా అనుకున్నాం ఒక సాటర్‌డే, సండే. కానీ అబ్బా! మళ్ళీ రేపు మండే వస్తుంది గదా! మళ్ళీ స్టార్ట్ అవుతుందిరా భయం లేదు. కాకపోతే ఏంటంటే బద్ధకం వచ్చేస్తది అంతే. లేజినెస్ గదా! కొంచెం ఉంటదిలేండి. ఫైన్. ఇదండి ఓవరాల్‌గా అయితే. ఎఫ్ఎన్ఓ వాళ్ళకి నా సజెషన్ అయితే ఇదే. స్ట్రక్చర్స్‌ని మీరు ఐడెంటిఫై చేయగలగండి. మీరు ఇక్కడ ఏంటి అంటే ఎఫర్ట్ పెడితే కంపల్సరీ నాకొచ్చిన స్ట్రక్చర్స్ నేనేమనుకున్నా అంటే చాలా స్మాల్‌లో అంటే చిన్న క్యాపిటల్‌తోని నాకు కొంచెం గెయినింగ్ వస్తే చాలనుకున్నాను. మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువుంటే ఇంకొంచెం మంచి స్ట్రక్చర్స్‌ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారేమో మార్కెట్‌లో. మీరు ఎఫర్ట్ పెడితే మీకు కంపల్సరీ రిజల్ట్ వస్తది గదా! ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతేనే గదా! సో, చూడండి. ఓకే. ఇప్పుడు సెన్సెక్స్‌లో అయితే మండే రోజు కంపల్సరీగా ఆపర్చునిటీ వస్తదని నేను అనుకోవట్లా. మండే కాకపోతే ట్యూస్‌డే ఏ రోజైతే ఏంది? ఎండ్ ఆఫ్ ద ఫ్రైడే సమ్ ప్రాఫిట్ అనేది గెయిన్ అవ్వాలి. లేదంటే క్యాపిటల్ సేవ్ అవ్వాలి. ఇవి రెండే ఈ రెండిట్లో మాత్రమే నేనుంటాను. ఓకేనా? ఓకే. ఫైన్. థాంక్ యూ. బాయ్.